ఫస్ట్ మారి గారు, మారి డైరెక్టర్ గారు నమస్కారం. సంక్రాంతికి వస్తున్న సినిమాల డైరెక్టర్లు అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు రీల్స్ చేయడము ప్రమోషన్స్లో బాగా యాక్టివ్గా అనిపించారు. మీరేంటి సైలెంట్గా ఉండిపోయారు? అంటే నేను కూడా చెప్తున్నాను, నేను సైలెంట్ లేదు, హ్యాపీగానే ఉన్నా. చాలా అన్ని ప్రమోషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సినిమా కూడా చెప్తున్నా. మారి హ్యాపీ ఫేసే అది. నేను న్యాచురల్ అది అండి, మనోడు హ్యాపీ ఫేస్ అది. ఇట్లా నాగవంశీ గారు కూడా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు? రేపు రిలీజు నాకు ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉంటాయి కదా, నేను ఇక్కడ వచ్చి నుంచున్నా. నేను ఇంకా సైలెంట్గా ఉండగా ఎలా ఉండమంటారు చెప్పండి? ఏదో రెండు జోకులు మీరుంటే ఫైర్ కదా సార్, స్టేజ్ మీద కానీ ఎక్కడైనా. నాగవంశీ గారు ఉంటే అదొక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇక్కడ స్టేజ్ మీద అంటే మీరు సైలెంట్గా ఉంటున్నారకే కొద్దిగా ఎందుకు అనేసి. ఇంకా మీరు అడగడం స్టార్ట్ చేయలేదు కదా, అందుకని సైలెంట్గా మీ నుంచి కూడా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అదే 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 చేద్దాం. మీరు వచ్చి రెండు స్టెప్లు వేయండి మా సినిమాలో. మంచిగా పాటలు ఉన్నాయి, మీరు వంశీ గారు ఇద్దరితో అయిపోయింది. సంక్రాంతి కాంపిటీషన్లో దిగడానికి కారణం ఏంటి సార్? అంటే ఇటు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3 అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, మీరున్నారు. ఇంత కాంపిటీషన్లోకి రావడం అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకు ఏంటి అనేది? మీకు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు లేవు యాక్చువల్లీ. శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారి సినిమా, అనిల్ గారి సినిమా ఉంది ప్లాన్లో. రాజాసాబ్ డిసెంబర్ అనుకున్నది, ఇలా ముందు 2-3 డేట్లు అనుకున్నట్టు ముందుకు వచ్చింది కదా. సో ఇంకో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక అనిల్ రావుపూడి గారిది, చిరంజీవి గారి సినిమానే ఉంటుంది అనుకున్నాము. రెండో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రవితేజ గారిది శర్వానంద్ కూడా సడన్గా వచ్చింది కదా, అవుట్ ఆఫ్ ది బ్లూ. నవంబర్లో డిసెంబర్ దాకా ఫస్ట్ బైకర్ అనుకుని సడన్గా వచ్చింది కదా. సో ఇంకా ఏ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఓటీటీ కమిట్మెంట్స్ అవి ఉన్నప్పుడు మేము ఎవరిని ఏది ఆపలేము కదా. సో అనుకోకుండా 5 సినిమాలు అయినాయి, కానీ ప్లాన్ ప్రకారం అనుకున్నప్పుడు అంత లేదు. కానీ ఒకసారి అనౌన్స్ చేసినదో, ఒకసారి ఓటీటీకి ఇన్ఫార్మ్ చేసినదో మేము ఎవరం బ్యాక్అవుట్ అవ్వలేము కదా, అలా అది ప్రాబ్లం. కొద్దిగా ఈ సినిమాలో నవీన్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేసి అనిపిస్తుంది. ఏంటి సార్ డైరెక్షన్ అంటే మొత్తం కొంత కథ నేను రైటింగ్ మేము అందరం రాసుకున్నాం అండి. నేను, మారి, చిన్మయ్ మా కో రైటర్ ఉంది. సో రాసుకొని దాని తర్వాత మారి డైరెక్ట్ చేశాడు. అండ్ నా ప్రతి సినిమాలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ప్రతి సినిమాలో మీరు ఏజెంట్ సాయి దగ్గర నుంచి చూస్తే కనుక నేను ప్రతి సినిమాలో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్. అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లే ఆ ప్రీవియస్ సినిమాలన్నీ మాకు నచ్చిన విధంగా మేము సర్దిద్దుకోగలిగాం. అండ్ ఆడియన్స్ కూడా దాన్ని బాగా రియాక్ట్ అయ్యారు. సో ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. వంశీ గారు, డైరెక్షన్ కూడా మీరే గాడ్ ఆఫ్ వార్ దీనికి సంబంధించి ఫ్యాన్ వార్ కొద్దిగా జరుగుతుంది, దీనికి ముగింపు ఎప్పుడు అనుకుంటున్నారు సార్? రిలీజ్ అయిపోనివ్వండి, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు? నేను రేపు రిలీజ్ పెట్టి నా టెన్షన్లో ఉంటే మీరు ఇవన్నీ. నవీన్ గారు, మీరు డైరెక్షన్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. మీరు ఎక్కడ మీరు సెట్కి వచ్చారేంటి? లేదు, ఇంకా డైరెక్షన్ టైం ఉందిలేండి. ప్రస్తుతానికి మా మంచి మారి ఉన్నాడు డైరెక్టర్, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ తను రాలేకపోయింది ఈరోజు. సో వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. సో జస్ట్ నేను రైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా. రేవంత్, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నీ లైఫ్ ఒకలా ఉండుండొచ్చు. ఈ 1 ఇయర్లో ఎట్లుంది? మూవీస్ అగ్రిమెంట్స్ కావచ్చు చేయడం, ఇప్పుడు నిన్ను స్టేజ్ మీద చూసినా కూడా లిటిల్ బిట్ బాడీ లాంగ్వేజ్ కూడా లిటిల్ బిట్ చేంజ్ అయింది, జేబులో చేయి పెట్టుకుని మాట్లాడుతున్నావు. సో ఎట్లా అనిపించింది ఈ 1 ఇయర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్? బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో నీ లైఫ్ స్టార్ట్ అయింది కదా, ఈ 1 ఇయర్ ఎట్లుంది అంటున్నా? ఈ 1 ఇయర్ అంటే కొంచెం బిజీగా ఉందా. ఈ 1 ఇయర్ ఒక 10 ఫిలిమ్స్ దాకా చేసిన. అలాగే ఓ వావ్, ఎస్, బాడీ చేంజ్ అయింది. అలాగే అన్ని మూవీస్లో ఒకలా కనబడితే ఎలా ఉంటుందా అనేసి, ఎలా ఉంటుంది అందుకనే ఒక్క మూవీలో ఒకలా కనబడదాం అనేసి డైట్ చేశా, అందుకనే సన్నంగా అయ్యా. అవును, చాలా వెయిట్ లాస్ అయ్యి. అయితే మొన్న రిలీజ్ అయింది కదా చిరంజీవి గారి మూవీ, చిరంజీవి గారితో చేయడం ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవి గారితో చేయాలనుకుంటారు, బట్ ఎవరికి కుదరదుగా. అది నేను 1 ఇయర్లో ఒకే మూవీ తీసా. ఆ 1 ఇయర్లో నేను చిరంజీవి గారితో యాక్ట్ చేశా. అది నాకు చాలా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే, నవీన్ గారు, బేసికల్లీ చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్, అలాగే రవితేజ ఇలాంటి పెద్ద స్టార్స్ మూవీస్ వస్తున్నప్పుడు మీ మూవీ వస్తుంది, అదే ఆ మూవీస్తో పోటీగా అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇందాక అనే చెప్పినట్టు ఆ టైంలో మాకు అనౌన్స్ చేసుకున్నాం మేము, ఎంత ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో తెలిసిన తర్వాత. సో ఆ టైంలో అయితే మాకు ఐడియా లేదు ఇవన్నీ. తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే మాకు బేసికలీ మేము
ఈ సబ్జెక్ట్ వచ్చేసి అన్నయ్య ఇప్పుడు సంక్రాంతికి వేద్దామని అన్నప్పుడు మాకు డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మ్యాటర్ ఏదైతే ఉందో కంటెంట్ మెటీరియల్ ఇది ఒక వెరీ వెరీ ఫెస్టివ్ పండక్కి కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమా కంటెంట్ ఎలాంటిదంటే ఒక ఫుల్ హౌస్ ప్యాక్డ్ థియేటర్లో జనాలతో కూర్చొని అందరూ ఒకటేసారి నవ్వుతుంటే ఒక ఎనర్జీ ఉంటుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్తో. కానీ ఇప్పుడు జాతిరత్నాల్లో మీరు చూసుంటే కనుక ఒక థియేటర్లో అంతా ఒక ఫుల్ షేక్, ఆ కైండ్ ఆఫ్ వైబ్లు, పండగ ఎలిమెంట్స్, ఆ ఫ్యామిలీ ఇమోషన్స్, డ్రామా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇన్ని ఇమోషన్స్, ఇన్ని ట్రాక్స్ అన్నీ కుదిరాయి కాబట్టి ఇది పండగకేస్తే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దీని అని అనిపించింది అందరికీ. సో ఒక్కసారి అది అనిపించిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అరే సినిమా చాలా బాగా వచ్చింది, సో పండగని అనుకున్నాము, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మనం ముందుకెళ్ళాం అనమాట. మీరు అన్నట్టు డెఫినెట్గా పెద్ద సినిమాలు ఉన్నాయని తెలుసు. సో మాకేంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా ఇది. సో ఆ సినిమాలు వస్తున్నప్పుడు మా సినిమా రేపు రిలీజ్ అయ్యి ఆ వర్డ్ ఆఫ్ మౌత్, దాన్ని రియాక్షన్స్ థియేటర్లో రేపుగా అది మీడియా కానీ ఆడియన్స్ కానీ దాన్ని ఇంకా ఆడియన్స్లోకి తీసుకెళ్తారనే ఒక నమ్మకం. ఎప్పుడు నా సినిమాలకు జరిగేది కూడా అదే. సో ఈసారి కూడా మీరందరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఆడియన్స్ వరకు చేరుస్తారు, నెక్స్ట్ షోకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారనే నమ్మకం. మీనాక్షి గారు, మీ రోల్ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసాం కదా, టెంపుల్లో సీను ఎస్పెషల్లీ. సో అది ఎలా అనిపించింది అంటే చాలా సీన్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోసెంట్గా గౌల్గా కనిపిస్తున్నారు కదా, సో మీకు సీన్స్ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఆ టెంపుల్ సీన్ యాక్చువల్లీ నా రియల్ లైఫ్లో కూడా జరిగింది అండి. నాకు అసలు ఐడియా లేదు ఏంటి అది ఎలా చేయాలి అని. సో కొన్నిసార్లు అది పండిత్ విల్సే ఒక శుద్ధ సంస్కృత్లో చెప్తున్నారు ఉంటారు కదా, సో నాకు కూడా కొంచెం టైం ఎక్కడ ఇస్తూనే ఉంటారు. అది పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ సీన్స్, చాలా సీన్స్ ఉన్నాయి. నేను నరేషన్ చేసినప్పుడు అది ఐ వాజ్ నోటీసింగ్ దట్ అది నేను కూడా చూశాను, ఆ రియల్ లైఫ్లో కూడా జరిగింది, నా కజిన్ వెడ్డింగ్లో అలా జరిగింది అని. సో సేమ్ వేలో మీరు కూడా చూస్తే మీకు చాలా ఫనీ మీ రియల్ లైఫ్లో మీకు గుర్తు వస్తుంది మీరు ఈ చూస్తే. సో డెఫినెట్గా చాలా ఫన్ సీన్స్ ఉన్నాయండి. అండ్ మన సీన్స్ మీ రియల్ లైఫ్లో జరుపుతూనే ఉంటారు. కొంచెం మీడియం బడ్జెట్ ఎఫెక్షన్. సో డెఫినెట్గా మా మావగారు మన నాగవంశీ గారు డెఫినెట్గా మాకు బాగానే ఎఫెక్షన్, మంచి మీడియం బడ్జెట్ ఎఫెక్షన్ చూపించారు. ఎక్కడ కూడా మాకు ఎఫెక్షన్ తగ్గనివ్వలేదు. సినిమా ప్రాబ్లం రావటం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా పడాలి అనుకున్న టైంలో ఇప్పుడు దాకా కొంచెం రివీల్ చేయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లానే గోదావరి జిల్లాలో ఈ టోన్లోనే వెళ్తుంది, సోగడ్ చిన్న ఆయన ఇలాంటి ఈ టోన్లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక స్పేస్ తర్వాత సడన్గా సినిమా ఒక పొలిటికల్ సెటైర్గా మారుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా లాస్ట్ 45 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఒక పొలిటికల్ సెటైర్. అంటే ఎవరిని కించపరిచేటట్టు ఆ సెన్స్లో కాదు, పల్లెటూరుల్లో దాన్ని ప్రెసిడెంట్ అంటారు కదా, ఆ ఊరు ప్రెసిడెంట్, అది చిన్నదిలేండి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఓ సీరియస్ లీడర్ అలా స్పేస్లో కాదు, ఒక చిన్న నవీన్ స్టైల్లో ఏదన్నా ఒక చిన్న ఎటకారం చేస్తున్నట్టే అప్పటికప్పుడు డబ్బులు సంపాదించాలి అంటే కుర్రోళ్ళు ఏదన్నా అదే ఆలోచిస్తారు కదా, సినిమాల్లోకి వెళ్ళిపోవాలి లేదంటే పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని అన్నట్టుగా ఒక చిన్న ఊపు వస్తుంది కదా కుర్రోళ్ళకి ఎటకారంగా. ఆ ఎటకారం స్పేస్లోనే ఒక చిన్న పొలిటికల్ సెటైర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంటే కథలో నుంచే వస్తుంది అది, ఏది సపరేట్గా పెట్టిన బ్లాకింగ్ కాదు, కథలోనే బేసికలీ ఈ కథలోనే ఆ విలేజ్లో ఒక ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఎలక్షన్స్ బ్లాక్లో ఒక వెరీ వెరీ ఫన్నీ పొలిటికల్ సటైర్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. అది మేము ట్రైలర్లో దాచామన్నమాట. సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో అది సర్ప్రైజ్గా ఉంచుదాం, ఆపే ఇంకా రేపు రిలీజ్ కాబట్టి మనం రివీల్ చేస్తాము. లాస్ట్ 15-20 minutes ఆఫ్ ద ఫిల్మ్ కూడా మిస్ పోలిశెట్టి లాగా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. పల్లెటూరులో కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్, పల్లెటూరు కుర్రోడు ఒక టౌన్లో కానీ పల్లెటూరులో కానీ కుర్రాలు పెరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుంది ఏంటి అనేది అదొక చిన్న ఎమోషన్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఒక పండక్కి మిడ్ రేంజ్ హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, ఆ సెన్స్లో కాకుండా పండగ ఒక సినిమాలో చిన్న ప్యాకేజ్ ఉంటుంది కదా, ఫన్, ఒక చిన్న ఎమోషను, ఒక ఫైట్, పాటలు, అలా ఒక చిన్న ప్యాకేజ్ సినిమా. అంటే నవీన్ పోలిశెట్టి సినిమాలో నవీన్ ఏంటి మెసేజ్ చెప్తున్నాడు, లేకపోతే నవీన్ ఏంటి ఫైట్ చేస్తున్నాడు, ఆ సెన్స్లో ఏంటంటే పండగ వస్తున్న సినిమా, ఒక పల్లెటూరులో వాతావరణంలో వచ్చే సినిమా కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని అలా ప్యాకేజ్ చేసాం. అలా అని గుద్దిదేవ్ 10 మంది పడిపోవడం అలాంటి ఏం లేవు. ఆ కథకి సంబంధించిన ఆ స్పేస్లో ఎంతవరకు అవసరమో అంతవరకు అన్ని ఎలిమెంట్స్ ప్యాక్ చేసాం. అది పండగ సినిమా లాగా.
అండ్ ఇంకోటి మీకు ఈ ఎలిమెంట్ ఉంది ఆ ఎలిమెంట్ ఉంది మేము ఎంత ఎక్కువ చెప్తే రేపు మీరు థియేటర్లో సర్ప్రైజ్ మిస్ అవుతారు. సో మెయిన్లీ దాచడానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా ట్రైలర్లో చూస్తాం, అది చూసి ఆ సినిమా వైబ్ ఏంటో అర్థమైపోద్ది. దాని తర్వాత మిగతా కథ దానిలో ఉన్న ఎలిమెంట్స్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే ముందు నుంచి అన్నీ రివీల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ ముందు నుంచే వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే మనం కథలో అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వం. సో అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అదే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా కథలో ఎలిమెంట్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఏది సోషల్ మీడియా మీద పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ మిస్ అవుద్ది. వాళ్ళు మనం సినిమా తీసినప్పుడు ముందు ప్రీ సోషల్ మీడియా ఎరాలో ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఛాలెంజెస్ అంతా ఇప్పుడు ఏంటంటే సినిమా లోపల ఫోన్లతో షూట్ చేసేస్తున్నారు, దాని తర్వాత వెంటనే అక్కడ పెట్టేస్తున్నారు ఫస్ట్ 5 minutesకి. మనం యాక్చువల్గా 70 mm కనిపెట్టిన వ్యక్తి అనుకోని ఉండడు ఏంటి అది ప్రొజెక్ట్ చేయడం అని, అక్కడ నుంచి ప్రొజెక్టర్ నుంచి కెమెరాలో రీల్ నుంచి ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వచ్చి చూస్తారనే ఐడియాతోటి కనిపెట్టారు. కానీ అతను అనుకోడు ఉండడు ఇక్కడ 2000 కెమెరాలు దానిలో కూర్చొని ఉంటారు థియేటర్స్లో అని చెప్పేసి. సో ఆ ఫార్మాట్ డిజైన్ అయిందే ఆ ఒక్క కెమెరాలో తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కథని మిగతా అందరూ ఆ డార్క్నెస్లో ఎంజాయ్ చేసి ఆ కథని ఆ హై ఫీల్ అయ్యి బయటికి రావడానికి. ఇప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అందువలన మేము మ్యాక్సిమం పాసిబుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కానీ ఏది ట్రైలర్లో రివీల్ చేయలేదు. రేపు మీరు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే ఆ హై ఫీల్ అయ్యి ఆ హైలో మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది మాకు. ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ నేరేషన్ ఎందుకు వాడారు, సినిమాలో కూడా ఉంటుందా? సినిమాలో లేదండి, ట్రైలర్లో వాడాము. అంటే ఆయన పండగ హీరో కదా, సో ఆ ట్రైలర్ బిగినింగ్కి ఒక మంచి వైబ్రెంట్ ఎనర్జీ, ఒక పండగ హీరో ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆయన అన్నయ్య వెళ్ళి ఇమీడియట్గా అడగగానే అరే డెఫినెట్గా ఆయన కూడా ట్రైలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. సో అందుకే ఆయన వెంటనే ఒప్పుకున్నారనమాట, ఇది పర్ఫెక్ట్ మీటర్ సినిమా పండగకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా వచ్చింది ఆయన వాయిస్ ఓవర్ కూడా ట్రైలర్. ఇందులో మీరు యాక్షన్ చేశారు, ప్రశాంత్ నీళ్ళు సైడ్ తీసుకొచ్చారని ఓ డైలాగ్ ఉంటుంది. సార్ చెప్పండి. ప్రశాంత్ నీళ్ళు వైపు తీసుకొచ్చారు నన్ను అని ఒక డైలాగ్ అంటే యాక్షన్ హీరోగా టర్న్ తీసుకునే ప్రయత్నం అనుకో. డైలాగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, థ్యాంక్ యూ. సో అదే అంటున్నా కదా, ఈ ఏమంటారు అదొక కథలో ఒక ఇంటిగ్రల్ సీక్వెన్స్. అది ఎందుకు వచ్చింది అనేది రేపు మీరు థియేటర్లో చూడండి. దీనిలో యాక్షన్ బ్లాక్ కానీ ఏది కూడా కథకి అన్రిలేటెడ్గా ఏది రావు, అన్నీ ఆర్గానిక్గా సిచ్యువేషన్స్ నుంచి పుట్టిన బ్లాక్స్, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే సీక్వెన్సెస్. సో ఒక పండగ సినిమాలో మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఎంజాయ్ చేస్తారో, ఒక హై ఫీల్ అవుతాం కదా మనం ఆడియన్స్ ఒక 500 సీటర్లో ఫుల్ హౌస్లో కూర్చున్నప్పుడు, ఆ ఎలిమెంట్స్ అన్ని పెట్టాలని ఏది పెట్టలేదు. కథలోనే ఆర్గానిక్గా రైటింగ్ లెవెల్లోనే మాకు రాసుకునేటప్పుడు అరే ఇక్కడ ఒక సీన్ ఇది పడుతుంది, ఇక్కడ ఒకటి పడుతుంది, ఎక్కడైతే ఇది ఆర్గానిక్గా లేదు లేదా ఇది న్యాచురల్గా రావట్లేదు అనిపిస్తే అసలు అది రైటింగ్ లెవెల్లోనే డిలీట్ చేసాం. సో ప్రతిదీ ఒక ఫ్లోలో ఒక సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషనల్ కామెడీ నుంచి వచ్చే ఒక డ్రామా అలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో రేపు యాక్షన్ బ్లాక్ కానీ అది కానీ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి మీకు ఎలా అనిపించింది. నవీన్ ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటు సార్ చెప్పండి సార్. చాలా గ్యాప్ తీసుకుంటున్నారు అంటే స్క్రిప్టింగ్కి టైం పడుతుందా మీకు, లేదంటే మీ టీమ్ సెట్ అవ్వడానికి టైం పడుతుందా? లేదు ఈసారి ఇది కూడా ఆర్గానికేనా? లేదు అన్ని ఆర్గానికే, మనది ఏది ఇన్ఆర్గానిక్ లేదు. ఇది ఏంటంటే బేసికలీ ఈసారి ఒక ఏమంటారు, నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ పాయింట్ లాగా అవ్వచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి 3 కంటిన్యూస్ హిట్స్ పడతాయో మనకు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. వెంటనే ఒక 6 నెలల్లో ఇంకొక అర్జెంటుగా సినిమా దింపేయాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరన్నా. సో నేను కూడా ఎప్పుడైతే మిస్ షెట్టి హిట్ అయిందో వెంటనే ఇంకొక బ్యూటిఫుల్ సినిమా దింపేయాలన్న మైండ్ సెట్లో ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ దాని తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఒక 8-9 months అసలు మీరు అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేశారు డాక్టర్స్. సో అదొక సెట్ బ్యాక్ జరిగింది. అందువల్ల మీరు చూస్తుంటే కనుక ఈ గ్యాప్ చాలా 1 year పోవడం వల్ల సెట్కి వెళ్ళలేకపోయాను. ఆ గ్యాప్ అందుకే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డౌన్ టైంలో ఈ సినిమా కథ కానీ స్క్రీన్ ప్లే కానీ బౌండ్ స్క్రిప్ట్ కానీ రాయడం జరిగింది. అండ్ రాసుకున్న తర్వాత మేము యాక్చువల్గా షూట్ జనాలు ఆడియన్స్లో ఇది కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ మేము షూట్ యాక్చువల్లీ మొన్న ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఈ సినిమాది. దాని ముందంతా నా రికవరీకి రైటింగ్కి ఆ ఇయర్ మేము వాడుకోలేకపోయాం షూటింగ్కి. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఈ సినిమా చాలా తక్కువ. వెంటనే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము, టక్మని ఫినిష్ చేసేసాము. సో ఈ గ్యాప్ విషయానికి వస్తే అలా ఏం లేదు. అంటే అది జాతిరత్నాల టైంలో ఏమైందంటే 1 year సినిమా రెడీ అయిన తర్వాత 1 year లాక్డౌన్లో సినిమా అలా ఎడిట్ టేబుల్ మీద పడుంది, ఒక పాండమిక్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పాండమిక్ అనేది మనం ప్లాన్ చేయలేదు కదా. సో అలా కొన్నిసార్లు అలా మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న రీజన్స్ అవ్వచ్చు. రైటింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆడియన్స్కి
థియేటర్స్ నేను అనేది ఓటీటీ ఓకే, థియేట్రికల్ కంటెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తే కానీ థియేటర్స్కి రారు ఆడియన్స్. సో ఎక్సలెంట్ కంటెంట్ వాళ్ళని ఏదో ఒక హుక్ చేయగలిగే ఎలిమెంట్ ఉండాలి కథలో. అది ఉండాలంటే మనకి మంచి రైటింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఆ మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం, మార్కెట్లో ఉన్న మంచి స్క్రిప్ట్స్లోంచి మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 17 హీరోస్ ఉన్నారు, ఒక 10 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక 4-5 హీరో డేట్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న డేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఏజెన్సీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాలెంట్ ఏజెన్సీస్ రాస్టర్లో ఒక 4 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ యాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ అటాచ్ చేద్దాం. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ బెస్ట్ స్క్రిప్ట్ ఏదైతే మార్కెట్లో ఉందో అది మన వరకు వస్తుందో లేదో మనకు తెలియదు. దాంట్లో కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నేనేంటంటే నరేషన్ విన్నప్పుడు ఒక కథ ఎక్సైటింగ్గా అనిపిస్తుందా, రైటింగ్ లెవెల్లో దీన్ని బౌండ్ స్క్రిప్ట్ లెవెల్లో ఎలా అనిపిస్తుంది అని అన్న తర్వాతే నేను జనరల్గా సెట్కి వెళ్తాను. ఎందుకంటే జనరల్గా మనం సెట్కి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని మళ్ళీ రీషూట్స్ పెట్టుకొని ఆ స్ట్రెస్ని నాకు ఆ స్టైల్ నాకు వర్కౌట్ అవ్వదు. సో నా ఎఫర్ట్ అదే బేసికలీ టు పిక్ స్టోరీ టెల్లింగ్ విచ్ ఐ ఫీల్ దట్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సో అలా అని నెక్స్ట్ ఇయర్ ఈ ఏమంటారు కొంచెం దిష్టి తగిలిందని అంటుంది మా మదర్. సో ఈ దిష్టి తగలడం వల్ల ఏదైతే యాక్సిడెంట్ వల్ల కొంచెం టైం పోయిందో నెక్స్ట్ ఇయర్ అది ఉండదు కాబట్టి డెఫినెట్గా పర్ ఇయర్ అట్లీస్ట్ 2 వెరీ గుడ్ ఫిల్మ్స్ దింపాలనే నా గోల్, నా ఎయిమ్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ వర్క్ చేశారన్నారు, ఇక్కడే సైడ్ బై సైడ్ ఇక్కడ. సార్ చెప్పండి సార్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేశారన్నారు, సినిమా పరంగా ఓకే. బట్ వాట్ అబౌట్ మీరు ప్రమోషనల్ వీడియోస్ కొన్ని చేశారు, ఆ ఆలోచన ఎవరిది? మీనాక్షి గారు కానీ అనౌన్స్మెంట్ కానీ ఏదన్నా సాంగ్ అనౌన్స్మెంట్ కానీ కంటెంట్ ఏదొచ్చినా ఒక వీడియో వచ్చేది. సో ఆ ఆలోచన ఎవరిది? ఎవరిది అనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. మీరు గెస్ట్ తీసుకోండి. గెస్ట్ చేయమంటున్నారు, చేయండి ఒకసారి. మీనాక్షి గారు మీరు చేశారా? ఓ అది ఫస్ట్ ప్రోమో వీడియో ఐడియా యాక్చువల్లీ నా లైఫ్తో దే టుక్. అలాగే నేను చెప్పాను కదా ఇందాక, అది నా రియల్ లైఫ్ సీన్స్ ఎగ్జాక్ట్లీ సినిమాలో ఉంది. అలాగే మన ప్రోమో వీడియో కూడా నేను ప్రతి 1-2 వీక్స్ తర్వాత డైరెక్టర్తో ఒక 1 డే ఆఫ్, నాకు ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది అని, సారీ షాప్ ఓపెనింగ్ ఉంది అని. సో లైక్ అదే ప్రతిసారి మన డేట్స్తో యూర్ టేకింగ్ డే ఆఫ్స్ అని. సో అలా దే గాట్ దట్ ఐడియా, ఒక ఐడియా గుర్తుంచింది అండ్ ఒక ప్రోమో వీడియో షూట్ చేశాను. సో అలా మీరు యాక్చువల్గా అయితే అది తను చెప్పింది నిజమే. జనరల్గా ఏంటంటే నాకు ఈ ప్రమో వీడియోస్ చేయడం రాయడం అనేది నాకు చాలా ఇష్టం. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఏజెంట్ టైంలో మాకు మార్కెటింగ్ బడ్జెట్స్ ఉండేవి కాదు, గురుగారికి తెలుసు. సో ఆ టైంలో ఈవెంట్స్కి చేయాలన్నా, ఛానల్స్కి ఏదైనా టీవీ షోస్కి వెళ్దామన్నా కూడా ఎవరు పిలిచేవాళ్ళు కాదు. పోనీ ఒక 5 minute సెగ్మెంట్ ఇవ్వండి అని అడిగినా ఎవరన్నా ఫేమస్ ఉంటే పిలుద్దామని. ఇంకెలా ఆడియన్స్ని చేరుకోవడం ఎలా అనే ఒక నెసెసిటీ నుంచి ఈ ప్రమోషనల్ వీడియోస్ అనే ఐడియాస్ పుట్టాయి. సో మీరు ఏజెంట్ టైంలో వెళ్ళి చూస్తే కనుక 3-4 వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాకి అటెన్షన్ రావడానికి కారణం అయ్యాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, మనం ఒక మీడియా ఛానల్ పిలుస్తున్నారా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీలైనంత మన ప్రమో వీడియోస్ మనమే రాసుకుందాం, మనమే దాన్ని ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా చేద్దాం. ఇంకా జాతిరత్నాలు మీకు తెలిసిందే, దాని తర్వాత నుంచి అది క్యాచ్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంటాయి సోషల్ మీడియాలో, సినిమా కంటే ప్రమోషన్స్ ఏం చేస్తామని చూస్తున్నా అన్న అని చెప్పి. సో ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో ప్రతిసారి కొత్త ఐడియా తీసుకురావడం చాలా కష్టం. మీరు అప్పుడు ఆ జ్యువెలరీ యాడ్ చూశారు, అదేం అలా టక్మని క్రాక్ అవ్వలేదు. తను అన్నట్టు 2-3 సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళ మేనేజర్. సో నాకు అక్కడ గుర్తొచ్చి అక్కడ స్ట్రైక్ అయిందనమాట, ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్మని ఐడియాస్ వచ్చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ నవీన్ పోల్శెట్టి మొదలెట్టారు చెప్పాలంటే, అంతే కదా తెలుగులో? నేను ఎప్పుడు చెప్పానండి అది? ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, అలా ఏం లేదు. మన హిందీ సినిమాల్లో కానీ తెలుగులో కానీ అలా మనం ఏది మొదలెట్టామో అలాంటిది ఏమి ఉండదు. మనం ఏది మనకి వర్కౌట్ అయింది ఏది చేసుకున్నాం అనేది అంతే. అంటే జోగిపేట్ శ్రీకాంత్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్. మీకు చెప్పాలంటే నవీన్ పోల్శెట్టి సినిమా చేస్తున్నాడంటే జోగిపేట్ శ్రీకాంత్ను దాటి చేయాలి అని మీరు స్క్రిప్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేస్తారా? లేదు, దాటాలని మైండ్లో పెట్టుకోను, డిఫరెంట్గా ఉండాలని మైండ్లో పెట్టుకుంటా. ఎందుకంటే ఈ ఫలానా క్యారెక్టర్ని ఇలా దాటాలి అలాంటి గోల్స్ మనం పెట్టుకోలేము. అది ఆడియన్స్ దాటిస్తారు. మనం దాటాలని మనం చేసినా రేపు వాళ్ళు దాటిస్తారని గ్యారంటీ లేదు. నేను అలా ఆలోచించాను. నేను ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు ఏజెంట్ టైంలో నేను మార్కెట్లోకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏజెంట్ అని అనేవాళ్ళు అనమాట.
సో ఆ టైంలో నాకు ఉండేది ఒక ఏజెంట్ అంటే ఒక డిటెక్టివ్, దాని నుంచి డిఫరెంట్గా చేయాలని జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ చేయడం జరిగింది. అది బాగా మాసెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాను అన్న ఒక డౌట్ వచ్చింది. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి అనేది ఒక వెరీ అర్బన్ రామ్ కామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ సబ్జెక్ట్కి ఆ 3 క్యారెక్టర్స్కి వేరియేషన్గా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో నేను ఎప్పుడు చేయలేదు. ఆ మాస్ ఎలిమెంట్స్ ఉంటూ, ఆ ఎటకారం ఉంటూ, ఆ ఎనర్జీ ఉంటూ, అసలు అటు సైడ్ క్యారెక్టర్స్ కానీ ఎప్పుడు నేను పట్టలేదు. సో ఈ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక డెఫినెట్గా జోగిపేట శ్రీకాంత్ తర్వాత ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఈ రాజు అనే క్యారెక్టర్. అందరు ఇన్స్టెంట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఒక ఫీల్ వచ్చింది. అది ఇంకా యాక్టింగ్ వర్క్షాప్స్లో, రైటింగ్లో దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ స్క్రీన్ మీద మీరు వాళ్ళు చూస్తున్నారు ట్రైలర్లో. సో డెఫినెట్గా ఇది ఒక వెరీ వెరీ న్యూ వేరియేషన్ అండ్ ఒక కమర్షియల్ సినిమా వేరియేషన్లో ఇది చాలా బాగుంటుందని మా అందరి నమ్మకం. నవీన్ ఇక్కడ నాగేంద్ర కుమార్ గారు. సార్ చాలా కష్టపడి చాలా వర్కౌట్లు చేసి చాలా హార్డ్ వర్క్తో ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నేను రైటింగ్లో ఇన్వాల్వ్ ఉన్నా కూడా రేపు మానిటర్ మీద నేను యాక్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి. సో నా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అది వాళ్ళ బాధ్యత కదా. సో ఆ సెన్స్లో డైరెక్షన్ అనేది ఒక ఎక్స్ట్రా స్కిల్ సెట్. అది ఆ మూమెంట్లో ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, మేము అందరూ కరెక్ట్ మీటర్లో చేస్తున్నామా లేదా, సో అవన్నీ కూడా ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ కదా యాజ్ అ డైరెక్టర్. తర్వాత ఇప్పుడు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైంలో డే అండ్ నైట్ కష్టపడడంలో వచ్చిన ప్రాబ్లము కదా. అప్పుడు ఏదో డస్ట్లో ఏదో షూట్ చేసి అప్పటి నుంచి 1 month నుంచి కాఫ్ పోవట్లేదు. చెప్పండి. అదే ఇప్పుడు 5-6 సినిమాల రిలీజుల మధ్యలో మీ సినిమా పడుతోంది. ఓకే, సినిమా కథగా ఎంత మీరు బాగా చేసుకున్నా ఈ 5 సినిమాలని మధ్యలో ఇది ఎక్స్క్లూజివ్గా ఒక మంచి హిట్ అవ్వాలి అని అంటే హీరో స్టామినా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. హీరోవే లిఫ్ట్ చేయాలి కదా స్టోరీని, అందులో ఉండే పొటెన్షియల్ని ఏదైనా. డూ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ కెన్ లిఫ్ట్ ఇట్ అబౌవ్ ది టాప్? నేను అసలు అలా స్టామినా అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ నేను ఎప్పుడు నమ్మను. నేను నమ్మేది ఏంటంటే మన కథలో నమ్ముతాను. కథలో స్టామినా ఉంటే ఆ కథనే ఆడియన్స్లోకి వెళ్తుంది, ఆడియన్స్ దాన్ని లిఫ్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మనం తీసే ప్రోడక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. మనం చెప్పే కథ, మనం చెప్పే సీన్స్ వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. వాళ్ళని బోర్ కొట్టకుండా మనం కూర్చోబెడితే డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ నెక్స్ట్ షోకి పంపిస్తారనే నమ్మకం. అంటే అలా నవీన్ పోల్సెట్కి ఒక ఇమేజ్ ఉన్నది, ఒక ఐడెంటిటీ ఉన్నది. నవీన్ పోల్సెట్ని లవ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు అలా చెప్పలేరు కదా మీరు. నేను నాకు లవ్ చేసే ఆడియన్స్ కానీ నాకున్న ఇమేజ్ కానీ దానికి నేను చాలా చాలా గ్రేట్ఫుల్. ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే వెంటనే టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి. సో అలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు చాలా చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను, ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. కానీ అలా అని చెప్పి నేను ఏమంటారు, నా ఫోకస్ ఎప్పుడు కథ మీదే. నా ఫోకస్ ఎప్పుడు ఏంటంటే మనం ఏం కథ చెప్తున్నాం, వాళ్ళని ఎలా కూర్చోబెడుతున్నాం. నేను నా స్టామినా ప్రకారం నేను ఈ సీన్ చేస్తాను లేదా వాళ్ళు చూడ్డానికి వస్తారు, అలాంటి థాట్ ప్రాసెస్ నా మైండ్లో ఉండవు. నా మైండ్లో ఉన్నదంతా ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఎంగేజింగ్గా, మనకున్న కేపబిలిటీస్లో ఎంత బెస్ట్గా మనం చెప్పచ్చు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఎంత వరకు హుక్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎంత తీసుకెళ్తారు అనేది అది ఇంకా ఆడియన్స్. బట్ మీరు అన్నట్టు ఒక కాంపిటీషన్ పాయింట్ అనేది నిజమే. ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు సో ఇలాంటి టైంలో మా వర్డ్ ఆఫ్ మౌత్, మా సినిమాకి ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుందో దాన్ని బాగా ఆడియన్స్లోకి వెళ్ళేలాగా ఆడియన్స్ మెంబర్స్కి కానీ మీడియా మెంబర్స్ కానీ మేము డెఫినెట్గా మా తరఫు నుంచి అదొక రిక్వెస్ట్. సో ఏదైతే రేపు థియేటర్స్లో రియాక్షన్స్ ఉంటాయో అది ఎప్పుడైతే ఆడియన్స్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు చేరేలాగా అందరూ ట్వీట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ట్రాన్స్లేట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నాగేంద్ర కుమార్ గారు, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కదా? సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. నవీన్ గారు ఫైనల్. హాయ్ అండి. అమ్మాయి అక్కడ అక్కడ అక్కడ. హాయ్ అండి. హాయ్ నవీన్ గారు, చెప్పండి. అయితే మీరు రైటింగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చారులత క్యారెక్టర్ రాసేటప్పుడు ఆన్ టైం అక్కడ ఏదైనా రాసుకునేది రియల్ లైఫ్లో చారులత ఎవరైనా ఉన్నారా? అట్లాంటివి ఏవైనా రాసుకున్న సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా ఈ చారులత క్యారెక్టర్ అనేది రాసేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎందుకంటే చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్. మీనాక్షి మీరు తను చూసిన సినిమాల్లో అంతవరకు
ఎక్స్ప్లోర్ చేసిన కామెడీ యాంగిల్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నేను తను కలిసినప్పుడు కూడా తనలో ఆల్రెడీ ఒక ఫన్నీ పర్సనాలిటీ ఉందని మేము గ్రహించాం. సో తన పర్సనాలిటీ ప్రకారము, తన ఎనర్జీ లెవెల్స్ ప్రకారం కొన్ని మోడిఫికేషన్స్ చేశాము. బట్ చారులత అనే క్యారెక్టర్ ఆల్రెడీ సినిమాలో నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ ఫన్నీ క్యారెక్టర్స్. సో చారులత అనేది కూడా చాలా, మీరు ట్రైలర్లో కూడా చూస్తే తను కూడా ఒక చాలా కామెడీ టైమింగ్, కామెడీ యాంగిల్ ఉన్న క్యారెక్టర్. సో మాకు ఆన్ సెట్ ఏమంటారు ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. ఆన్ సెట్ ఒక సీన్ వస్తున్నప్పుడు ప్రతి యాక్టర్ తన బాడీ లాంగ్వేజ్ ప్రకారం చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం సీన్కి ఏది బెటర్గా వర్క్ అవుతుందని. సో అలా డెఫినెట్గా మీరు రాజు చారులత అనే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈరోజు మేము టెస్ట్గా ఎవరికైనా చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, అసలు ఇదంతా చాలా చాలా హిలేరియస్గా వర్కౌట్ అయిందని. సో మీరు రేపు తన పర్ఫార్మెన్స్ చూసి కూడా డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. రైట్, ఫైనల్ క్వశ్చన్ అండి. రేవంత్, నీకు ఈ సినిమాలో 7-8 సీన్లు ఉన్నాయి, నవీన్ పోలిశెట్టిని బాగా డామినేట్ చేసావని బయట చెప్పుకుంటున్నా, ఏం జరిగింది? చాలా సంతోషం అలా జరిగితే. ఇప్పుడు చెప్తే మరి మూవీలో ఏం కిక్ ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ చేయను. ఓకే, నేను గంట నుంచి అదే చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళట్లేరు. నువ్వైనా చెప్పురా బాబు. నవీన్ గారు, మీనాక్షి, ఈ సంక్రాంతిలో హీరోయిన్లది బాగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని సినిమాల్లో. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది? చాలా సంతోషం అండి, ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే కథ కూడా చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మన రియల్ లైఫ్లో కూడా విమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్, ఫ్రమ్ అవర్ మదర్స్ టు అవర్ టీచర్స్ టు అవర్ సిస్టర్స్ టు అవర్ కొలీగ్స్. సో నేను చాలా హ్యాపీ, అన్ని సినిమాలో చాలా మంచి ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్. అలాగే ఈ సినిమాలో కూడా చారులత క్యారెక్టర్ వన్ ఆఫ్ అ కైండ్ క్యారెక్టర్ అండి. నేను చేసిన ఫిల్మ్స్లో కూడా యాక్చువల్లీ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే చారులత టైమింగ్, ఎనర్జీ అది ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇట్స్ చాలా డిఫరెంట్, చాలా యునీక్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఏంటిది. అండ్ అలా మీరు మీనాక్షి ఎవరు యుల్ డెఫినెట్లీ ఫర్గెట్, అది చారులత మీకు గుర్తు వస్తుంది అది మీరు చూసిన తర్వాత. లాస్ట్ ఇయర్ మీనుతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే ఈ సినిమాలో చారులతతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ సినిమాలో ఉంది. నవీన్ గారు, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ ఇంతకుముందు సంక్రాంతి ఎలా ఉండింది, స్టార్ అయ్యాక సంక్రాంతి ఎలా ఉంది? సంక్రాంతికి మీరేం చేసేవాళ్ళు? నేను సంక్రాంతిగా ఏం చేస్తారు మామూలుగా? యాక్చువల్లీ నాకు సంక్రాంతి చిన్నప్పటి నుంచి చాలా ఒక మా ఇంట్లో బేసికలీ మా కజిన్స్ సంక్రాంతి అప్పుడు టెర్రస్ మీద ఎగరేస్తారు కదా, ఆ కైట్ ఎగరేస్తూ మా కజిన్ ఒక అబ్బాయి పడిపోయాడు అనమాట. పడిపోయి ఇక్కడ అంతా క్రాక్ అయిపోయింది, మొత్తం క్రాక్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడేమో అన్న జోన్లోకి వచ్చింది ఇన్సిడెంట్. ప్లెజెంట్గా అడిగారు, బట్ చెప్తున్నాను నా స్టోరీ. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు సంక్రాంతికి కైట్ ఎగరేయాలంటే మా ఇంట్లో తోమేవాళ్ళు అసలు. సో మేము దొంగతనంగా కైట్ ఎగరేయడానికి ఇంకా అసలు ఎక్కడన్నా మా డాడీకి కనిపించకుండా, ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పకుండా. సో సంక్రాంతి వస్తుందంటే ఒక టెన్షన్ అనమాట, ఎక్కడ కైట్ ఎగరేస్తూ పట్టుబడ్డామంటే ఇంకా ఈయన తీసుకెళ్ళి తోముతాడని చెప్పేసి. సో ఆ మెమరీ నాకు ఇప్పటికీ, ఏదైనా కైట్ చూశానంటే నాకు భయం, మా డాడీ ఎక్కడి నుంచైనా చూస్తున్నాడా అని. సో యా, ఇక్కడ మేము అందుకే కైట్స్ ని కట్టేసాం, ఎగరేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అనగనగా ఒక రాష్ట్రం ఉంది, అలా బిల్డింగ్ల మీదకి వెళ్ళకండి, థియేటర్. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ నా డ్రీమ్స్ని, నా కళల్ని నిజం చేశారు. సో మీ కళలు ఈ పండక్కి 2026లో మీ అందరు ప్రేక్షకులు కానీ, మీడియా వాళ్ళు కానీ, మీ అందరి డ్రీమ్స్, మీ అందరి ఫ్యామిలీ డ్రీమ్స్, మీ గోల్స్ ఇవన్నీ కూడా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సంక్రాంతి అనేది ఒక జాయస్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ, మీ ఫ్యామిలీస్ అందరికీ. అండ్ అనగనగా ఒక రాజు అనే సినిమా రేపు January 14th నాడు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మీరు ఆల్రెడీ చూశారు. మీకు ట్రైలర్ నచ్చి మా ప్రమోషనల్ మెటీరియల్, మా సబ్జెక్ట్, మా ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ మీరందరూ నచ్చుంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా చాలా బాగా జరుగుతున్నాయి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి కూర్చోండి, టికెట్ బుక్ చేసుకొని. బుక్ మై షో డిస్ట్రిక్ట్ ప్రతి చోట ఓపెన్ అయిపోయింది. రేపు మార్నింగ్ షోకి మేము చాలా చాలా సెంటర్స్ కూడా వస్తున్నాం. మీరు ఆ ఎనర్జీ, ఆ లాఫ్టర్, ఆ వైబ్ మీరు ఫీల్ అవుతే, ఆ ఫీల్ అయిన వైబ్ని మీకు నచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ని నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి పంపించండి. అండ్ లెట్స్ మేక్ ష్యూర్ దట్ తెలుగు ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్, ఎక్కడెక్కడైతే తెలుగు ప్రేక్షకులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరూ ఈ లాఫ్టర్, ఈ జాయ్ని వాళ్ళ దాకా చేరేలాగా మీడియా మిత్రులు మీరందరూ కూడా హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మేక్ షూర్ దిస్ సంక్రాంతి ఈజ్ అ జాయస్ టైమ్ ఫర్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి రాజు గారిని థియేటర్లో కలుసుకుందాం. అండ్ అలాగే దాని తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో నవీన్ పోలిశెట్టి గారిని, ఎంటైర్ టీమ్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ రమేష్ గారు, కంగ్రాచులేషన్.